హాయ్ గైస్, మేమైతే ఎర్లీ మార్నింగ్ 4కి మేడారం చేరుకున్నాం. అండ్ జంపన్న వాగులో స్నానం చేద్దామంటే చలి బాగా ఎక్కువగా ఉంది. అండ్ నేనైతే వాగులోకి దిగి స్నానం అయితే చేశాను. అండ్ ఇక్కడ మనకి హాట్ వాటర్ కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట. ఒక బకెట్ హాట్ వాటర్ వచ్చేసి 50 రూపీస్. అండ్ మాతో వచ్చిన పెద్దవాళ్ళు చిన్నపిల్లల హాట్ వాటర్ అయితే తీసుకున్నారు. అండ్ మొత్తానికి అందరం స్నానం కంప్లీట్ చేసి అమ్మవారిని దర్శించుకోవడానికి స్టార్ట్ అయితే అయ్యాం. అండ్ మొత్తం ఇటు లైట్ సెట్టింగ్స్తో మొత్తం అదిరిపోయింది. అండ్ ఇక్కడ జాతరలో జెయింట్ వీల్స్, బ్రేక్ డ్యాన్స్ అండ్ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఆడుకోవడానికి మొత్తం ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. అండ్ ఇక్కడ అమ్మవారికి మొక్కుబడిగా బెల్లాన్ని సమర్పిస్తారంట. అండ్ ఇదే బెల్లాన్ని మనకి ప్రసాదంగా ఇస్తారు. ఈ ప్రసాదాన్ని బంగారంతో పోలుస్తారంట. అండ్ మేము వెళ్ళే టైంకైతే జనాల రద్దీ అయితే బాగా ఎక్కువగా ఉంది. ఈ జాతర గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణలోనే జరుపుకుంటారని మీకు తెలుసా? అదే మేడారంలో జరుపుకునే సమ్మక్క సారక్క జాతర. వరంగల్ జిల్లా తాండువాయి మండలంలో ఉన్న ఈ మేడారం ఒక దట్టమైన అడవి ప్రాంతం. ఇక్కడ జరిగే సమ్మక్క సారక్క జాతర దాదాపు 700 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఇంతకీ సమ్మక్క ఎవరో, ఈ జాతర ఎలా మొదలైందో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. 13వ శతాబ్దంలో కోయ తెగకు చెందిన గిరిజనులు అడవిలో తిరుగుతుండగా పులుల మధ్యలో ఉన్న ఒక చిన్న పాపను కనుగొన్నారు. ఆమె ఎవరో కాదు, సమ్మక్క. ఆమె పెరిగి పెద్దయ్యాక కోయ దొరైన పగడిద రాజును వివాహం చేసుకుంది. వారికి పుట్టిన వాళ్ళే సారలమ్మ, నాగమ్మ మరియు జంపన్న. పుట్టి పెద్దయ్యారు. అండ్ వాళ్ళు పుట్టిన కొన్ని సంవత్సరాలకి వాళ్ళు ఉండే ప్రాంతానికి కరువు వచ్చిందనమాట. అంటే వానలు పడకుండా పొలాలు వేసినవి ఎండిపోవటం ఇలాగ జరిగాయి. సో అప్పుడు ఆ కాకతీయ రాజ్యాన్ని పాలించే ఆయన ప్రతాపరుద్రుడు. ఆయన పేరు ప్రతాపరుద్రుడు అనమాట. తీవ్రమైన కరువు వల్ల కోయ ప్రజలు కాకతీయ రాజులకు పన్నులు చెల్లించలేకపోయారు. సో అప్పుడున్న ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని పంపగా అన్యాయంగా పన్నులకు వ్యతిరేకంగా మన సమ్మక్క సారక్క కుటుంబం అయితే యుద్ధానికి దిగింది. పోరాటంలో సమ్మక్క భర్త, కుమార్తె మరియు అల్లుడు మరణించారు. ఆమె కుమారుడు జంపన్న ఒక వాగులో దూకి ప్రాణాలు విడిచాడు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, జంపన్న వాగులో స్నానం చేశామని. ఆ వాగుకి జంపన్న అనే పేరు తన కొడుకైన జంపన్న మరణించడంతో వాగుకి పేరు వచ్చిందనమాట. సో తీవ్రంగా గాయపడిన సమ్మక్క చిలకలగుట్ట వైపు వెళ్ళి అదృష్టమైంది. అంటే సడన్గా మాయమైపోయింది. కాంతారా సినిమాలో ఆయన మాయమైపోయినట్టు. సో అక్కడ కేవలం ఒక కుంకుమ భరణి మాత్రమే కనిపించింది. అందుకనే వీళ్ళు కోయ ప్రజలు ఈ వరంగల్ సైడ్ ఉండేవాళ్ళు ప్రతి 2 సంవత్సరాలకి ఆ చిలకల గుట్ట నుండి ఈ గద్దెలు అనేది తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి ఈ జాతర జరిగే 4 రోజులు ఉంచి మళ్ళీ జాతర అయిపోగానే ఈ గద్దెలు తీసుకెళ్ళి ఆ చిలకల గుట్టలో పెడతారు. అండ్ మనం ఒక్కసారి సమ్మక్క గారి ఫ్యామిలీ ట్రీ చూస్తే సమ్మక్కకి భర్త వచ్చేసి పగడిత రాజు అనమాట. సమ్మక్కకి పిల్లలు ఎవరు? ఒకళ్ళు ఫస్ట్ ఏమో సారక్క, సారక్క, నాగమ్మ, నాగమ్మ తర్వాత జంపన్న. అండ్ సారక్కకి హస్బెండ్ వచ్చేసి గోవిందరాజు. అండ్ ఇప్పుడు ఈ జరుపుకునే ఈ జాతరలో మొత్తం 4 గద్దెలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది వచ్చేసి ఏమో సమ్మక్క గద్దె, దాని తర్వాత సారక్క, దాని తర్వాత పగిడిద రాజు అండ్ లాస్ట్లో గోవిందరాజు గద్దెలు అయితే ఉంటాయి. అండ్ ఈ జాతర అయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుపుకుంటారనమాట. అండ్ నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది. దీంట్లో ఏమన్నా తప్పులు ఉంటాయి నన్ను క్షమించండి. అండ్ మేమైతే మొత్తం దర్శనం 2 గంటలు అయితే చేసుకున్నాము. అండ్ మనకి ఇక్కడ కానుక ఇవ్వటానికి ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా ఉందన్నమాట. మీరు ఏమన్నా చేస్తే వీడియో పాజ్ చేసుకొని మీరు కూడా డొనేషన్ చేయొచ్చు. అండ్ దర్శనం అయితే మొత్తం అయిపోయింది. ఇంకా వెళ్ళి కోడిని మేకను కోసుకొని తినటమే ఉంది. అండ్ ఇక్కడ మొక్కున్న వాళ్ళు తులాభారం వేస్తారనమాట. అంటే మన వెయిట్ ఎంత అయితే ఉందో అంత బెల్లం, అంటే ఇక్కడ బంగారం అంటారు కదా, అంత బెల్లాన్ని అమ్మవారికి ఇస్తారనమాట. మ్యాక్సిమం చిన్నపిల్లలతో చేపిస్తారు ఇది. అండ్ మీరు కనుక ఇంటికాడ నుండి కోళ్ళు మేకలు ఏమి తీసుకురాపోయినా పర్లేదు, ఎందుకంటే గుడి బయట ఇక్కడైతే అమ్ముతారనమాట. మీరు ఎక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోని కనుక ఎక్కడ దాకా చూసుంటే లైక్ చేయటం మర్చిపోమాకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే చేసుకోండి ఒకసారి. బాయ్.